ఉన్నాయి. ఏరా పార్టీ ఆఫీసులో కాలు మీద కాలేసుకుని పడుకున్నాడు. ఎలా బాగుపడతారా? నైట్ అంతా ప్రచారానికి వెళ్ళి పబ్లిసిటీ చేసుకొని వచ్చి నిద్రపోతున్నాడు. 6 నెలలు తిడుతున్నారే మీరు. వీడి ప్రచారానికి వెళ్ళాడా? మనకెవడయ్యా ఓట్లేస్తాడు? ఇంకెవరిని పంపిస్తాం అనుకుంటున్నారు ప్రచారానికి? ఆ వీరయ్య గారిని పంపించచ్చుగా. నా మొహం బాగాలేదని చెప్పడం కూడా నేను సహించుకుంటాను. నా మొహానికి బదులుగా ఇంకో మొహాన్ని సెలెక్ట్ చేశారు చూసారా? దిస్ ఈస్ టూ మచ్. బాగా చూసారా వీడి మొహాన్ని? అడవి నుంచి తెచ్చిన గాడ్జిల్ అలాగా ఉన్నాడు. వీడి మొహానికి నా మొహం తక్కువైపోయిందా? తండ్రి అయినా కానీ రాజకీయం చేస్తాడని అర్థమైపోయింది. బావా, మీ నాన్నకి సీట్ దొరకలేదని చెప్పి నిన్ను ఓడించడానికి చూస్తున్నాడు. చూసావు కదా, నిన్ను నన్ను విడదీస్తానికి చూస్తున్నాడు. అదేరా నేను కూడా చెప్దాం అనుకున్నాను. మన ఫ్లెక్స్ పోస్టర్స్ బల్క్ గా తీసుకుందామని పక్కూర్లో ఆర్డర్ ఇచ్చాం కదా. నువ్వు ఇవాళే బయలుదేరి వెళ్ళి 4-5 రోజులైనా అక్కడ ఉండి ఒకేసారి పట్టుకొచ్చేసి. ఇదేరా మీ నాన్న ఎదురుగా చెప్పాడు, నువ్వు నాజుగ్గా చెబుతున్నావు. సీటు దొరికినందుకే ఈ గత. గెలిస్తే నన్ను ఎన్కౌంటర్లో వేసేయమని చెబుతావు.